చెప్పు. నేను ఆ నుంచి వచ్చి పానాడు అనేది కూడా తీసిన. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఒక నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఎంత డేటు? డిసెంబర్ 31. రేపు న్యూ ఇయర్. సో ముగ్గేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నాకైతే ఫుల్ హెడేక్ ఉంది. అందుకే రెడీ అవ్వలేదు, ఇంత ఇట్లున్నాం అనమాట. సో నేను కేక్ కూడా చేసిన, ఎట్లా ఉందో మళ్ళీ వచ్చాక చూపిస్తాము. డోరేషయ్య బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వీడియో తీస్తాం. చెప్పు, నీకు ఎడబడిపోతాడు. మా బట్టలన్నీ ఇట్లా ఎండేసి ఉన్నాయి అనమాట. 4 రోజులు బోర్ నీళ్ళు రాలేదు, ఒక్కసారి పిండేసేసాం. పద. మా మెట్ల మీద లైట్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేయాలి ముగ్గు, మన ఇంటి ముందు వేయాలి. ఎలా వచ్చిందో ఏంటో, మనకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. నాకు తలకాయ నొప్పింది. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. సో అది ఏం కట్ చేయలేదు అనమాట. ఎట్లయితే తీసినా అట్లనే పెట్టేసిన. ఎందుకంటే అది ఒక్కొక్కసారి కట్ చేస్తాం కదా, కట్ చేయకుండా ఎట్లా పెడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆల్రెడీ వ్లాగ్లో చెప్పాను కదా, ఫుల్ హెడేక్ ఉంది. ఇంకా నైట్ 10:30కి మేము వెళ్తున్నాం అనమాట ముగ్గేయడానికి. మానస్ మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నాం. మా మామయ్య ఒక్కడు మంట కాసుకుంటూ ఉన్నారనమాట. సో ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఆల్రెడీ మేము ముగ్గు కూడా స్టార్ట్ చేసేసాం. మానసు ఎక్కడో సౌండ్ బాక్సులు పెట్టి వస్తుంటే ఇక్కడ డాన్స్ చేస్తున్నాడు అనమాట ఇంటి దగ్గర. సో మీరు గమనించి ఉంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు అప్పుడు ఒకలాగా చూపిస్తున్నాయి, ఇప్పుడు ఒకలాగా చూపిస్తున్నాయి కదా. సో అదైతే ఖాళీ చేసేసారనమాట. ఇటు సైడ్ వచ్చారు. ఇప్పుడు హోటల్ ఉండేది అన్నాను కదా, హోటల్ అయితే ఇప్పుడు లేదు, అమ్మేసింది. బండి మీద టిఫిన్స్ పెట్టుకుంటుంది అనమాట. నైట్ టైమ్ స్నాక్స్. హెడేక్ ఉందని చెప్పే కదా, నాకు హెడేక్ ఎలా వచ్చింది అంటే కిందకి ఏమైనా వంగినామనుకోని అప్పుడైతే తలకే పగిలిపోతుంది. అందుకే ముగ్గు వేయాలా వద్దా అని ఆలోచిస్తూ వేస్తున్నా. సో మరి వెనకైతే వేస్తున్నమాట. మొత్తం అది సాఫ్గా లేదు, ఎగుడు దిగుడు ఉంది, ఇసుక ఉంది, మొత్తం రాళ్ళు ఉన్నాయి. అందుకే అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు ముగ్గు మేము వేసింది. ఇంకా మా అమ్మ వాళ్ళు అప్పుడు చదువుతున్నారన్నమాట. ఇంకా టిఫిన్ అయిపోయింది, నైట్ స్నాక్స్ అయిపోయినాయి. ఇంకా అటు తిరుగు ఇటు తిరుగు కూర్చుని అయితే వేద్దామని చెప్పి సెటిల్ అయినా. ఎట్లయితే ఇప్పుడైతే మొత్తం ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చిన్నదైతే నేను వేసాను. ఇంకా మొత్తం ఇక్కడ కలర్స్ వేసేసి మళ్ళీ
ఫినిషింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని రాశాను. ఇంక ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళేయాలి, అప్పటికి టైం అయిపోతుంది. ఈ ఇయర్ అయితే కేక్ మేము 12:30 తర్వాతే కట్ చేసినాం అనమాట. సో మా రేణుకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసింది. మేము ఒక్కళ్ళం అయిపోయి మా అమ్మ కోసం వెయిట్ చేసి మేము 12:30కి కట్ చేసాం అనమాట కేక్. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ మా ఇంటికి. సో ఇక్కడ కూడా స్టార్ట్ చేసాము. ఇదైతే యూట్యూబ్లో చూసి వేసిన, అదైతే మామూలుగా వేసేసాము. ఈ డిజైన్ కూడా సింపుల్గానే ఉంటుంది. ఈసారి సింపుల్గానే వేసేసాము టైం లేక. సో కలర్స్ కూడా లేవు. మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొట్టేసి తీసుకొచ్చిన కలర్స్ తోటైతే ఈసారి మా ఇంటి దగ్గర కలర్ వేస్తున్నాను. అది కొంచెం ఇక్కడ సర్ది పెద్దగా చేయి. టేస్ట్ 24 అట్లా రాసేసి అట్లా 4 రాయి. ఆ 4 రాసినాక వైట్ గీతాయి. ఇంకా కొంచెం మంచిగా 4కి కొమ్ములు దీర్ఘాలు వస్తున్నాయి. 4కి మధ్యలేది ఇట్లా అన్నది అక్క గీత గీయక్క ఎటనే ఉంది 4. తెలియగల్ల వాళ్ళు అయితే తడుందా కలర్ పింకా మధ్యలో పింక్ అంత వేసినాక అవుటర్ గీయక్క రేణుక. పెద్దక్కలు వండుకురాట. పింక్ వేయాలరా మధ్యలో వేస్తుంది అట. అది పింక్ కొంచెమే ఉంది. అవునా, మనం ఏం తీసుకోలేదు కలర్లా. మీరు వేస్తామంటారో ఏమంటారు, లేకపోతే నాకు పిచ్చే. మీరెవరు సపోర్ట్ చేయండి, నాకు ఒకదానికి సరిగ్గా రావు. గబ్బుడ్డ మధ్యలో బుగ్గు అంతానే వస్తుంది అని నేను. పోయిన సంవత్సరం అంటే వాళ్ళ నానమ్మ చనిపోయింది కాబట్టి వేయలేదు. ఇక మనం ఉన్నప్పుడు మనం వేయలేము. కాదు వేయొచ్చో పోయినసారి వేయొద్దని వేయలేరు కానీ నేనే ఫస్ట్ టైం మా కంపెనీ కాడ కూడా వేయలేరు. ఇవాళ ఎందుకు వేయలేదు? నువ్వే లేదా అందరూ వేయలేదు? అందరు నేనే కలర్లే నింపుతా నేను. ముగ్గులు పూలమ్మ అంటున్నాను కదా, పేద ముగ్గు వేసేది. రేణుక డాన్స్ వేస్తుంది. ఓ అసలు అయిపోయినాయి, మన కలర్ సరిపోదు మళ్ళా. అది మీ అమ్మ వాళ్ళే అవి మరి దెబ్బకొచ్చిన పండుగకు మనం తెచ్చుకుందాం. పండగకి ఇప్పియాల నేను ఇప్పుడు మా అమ్మకి. అదే ఆమెకి ఇప్పిస్తాం. నేను సిగ్గులేదు ఇంత ఇట్లా లేదు మనకు లేదు. ఫస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ మమ్మ. నాకు చెప్పు. ముగ్గెత్తున్నామా? బాగుందా? బాగుంది. సరే పో ఆడుకోపో. సో మేము ముగ్గు అయితే వేసేసాం. ఇదే అనమాట నేను చేసిన కేక్. సో ట్రై అయితే లేదు నా దగ్గర, చిన్న గిన్నెలో అయితే ట్రై చేసిన, బాగానే వచ్చింది. కాకపోతే క్రీమ్ కూడా నేనే చేసా, యూట్యూబ్లో చూసే చేశాను. ఓవెన్లో అయితే చేయలేదన్నమాట. గిన్నె అయితే లేదు, మొన్న రీసెంట్గానే బుక్ చేసా, వచ్చిందనమాట. జనవరి 1కే రావాల్సింది, కాకపోతే 2 days అయితే లేట్ అయింది. సో తర్వాత వచ్చిందనమాట. ఇంకా మళ్ళీ నేను దాంట్లో అయితే కేక్ చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలి. ఇప్పుడైతే పర్లేదు, తినడానికి అయితే పనికొచ్చింది, బాగానే ఉంది. ఇలా ప్రతి ఇయర్ బయట తెచ్చేటోళ్ళం, ఈ ఇయర్ మేమే చేసుకున్నాము. సో ఎందుకంటే పైన ఎట్లా తెచ్చుకుంటున్నారు ఇంకెందుకు అని చెప్పేసి నేను ఇంట్లో చేశాను అనమాట. డైరీ మిల్క్ అనేది ఇట్లా పైన తురిమి ఇట్లా వేసాను, డైరీ మిల్క్ చాక్లెట్. పైకి వీళ్ళు ఏం చేస్తున్నాను అనమాట. ఎందుకు ఈ పాట వినాలి ఇవాళ? నువ్వాడు
ఏంటి పెడతావు? సో నైట్ అయితే అట్లా మామూలుగా ఎంజాయ్ చేసినాం. నేను 10 days న్యూ ఇయర్ అయిపోయిన 10 daysకి వ్లాగ్ అయితే పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను. సో డిలే అయిపోయింది అనమాట వ్లాగ్ అయితే. ఇంకా మా ఇంటి ముందు వేశారన్నమాట ఈ ముగ్గు, బాగుంది కదా. సో ఇదైతే మా అన్న ముగ్గు అనమాట, మా ఇంటి ముందు ముగ్గు. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నాను. ఆ రోజు మా పండు స్వామివి ఇరుముళ్ళు ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్తా. లేట్ వస్తా అని చెప్పిన, 10కి 10:30కి అట్లా వస్తానని చెప్పాను. ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఆ రోజు ఎందుకే చెప్పు పోతుందా? ఇంకా స్వామికి అయితే పూలదండ తీసుకుందామని చెప్పి ఆగామన్నమాట. ఇంకా మల్లపూర్కి వచ్చాము పూలదండ తీసుకుని వెళ్దామని. సో మేము వెళ్ళేసరికి అయితే ఇరుములు కూడా అయిపోయినాయి. సో అందరు ఫోటోలు దిగుతున్నారు. లాస్ట్లో వెళ్ళాను నేను. సో టెంపుల్కి అయితే వచ్చేసాం, పూలదండ అయితే తీసుకొని. సో చెప్పాను కదా ఇరుముళ్ళు అయితే అయిపోయినాయి. లాస్ట్లో ఫోటోలు అవన్నీ దిగుతున్నారు అన్నమాట స్వామి దగ్గర. ఇంకా వేరే స్వామిలవే ఇరుముళ్ళు అవుతున్నాయి. ఇంకా మా చుట్టాలు తెలుసు కదా వర్షిని, వీళ్ళ దగ్గర అయితే నుంచున్నాను అనమాట. సో మా స్వామి కోసం ఈ ఫోటో కూడా దిగాను, అది వీడియో అనేది మా ఫోటో తీయట్లేరా? చెల్లమ్మ ఉందిలే. స్వామి అయ్యప్ప పాదం, స్వామి పాదం, అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప 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 స్వామి. తప్పు నాన్న దిగు. స్వామి అయ్యప్ప 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 అయ్యప్ప. సో ఇయర్ స్టార్టింగ్ రోజు అయితే స్వామిల దర్శనం అయితే అయింది, ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సో డే అయితే అంటే ఇయర్ డే అయితే అలా స్టార్ట్ అయింది. సో నైట్ అయ్యేసరికి మానసికి కూడా ఫీవర్ అయిందనమాట, ఫీవర్ వచ్చింది.
ఇంకా వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ అవి తెచ్చి వేస్తున్నాము. చాలా మానస్ అయితే అలా చేయకుండా అయితే వేసుకుంటాడు మెడిసిన్స్, ఎప్పుడో ఒకసారి అలా చేస్తాడు. సో ఇది వ్లాగ్ అయితే, వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.